దీని తర్వాత ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాత ఎవరైతే చంపారో నర్సయ్యను, మిమ్మల్ని డబ్బు అడిగితే మీరేం చెప్పారు? మీ తండ్రి, నువ్వు నా పేరు చెప్పినావు కాబట్టి నీకు డబ్బు ఇవ్వనని చెప్పి ఎగరగొట్టావు. అతను చంపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మోసం చేశాడు, రాజశేఖర రెడ్డి నాకు అన్యాయం చేశాడు, నమ్మించి గొంతుకొచ్చాడని చెప్పి ఎన్ని మాట్లాడితే ఆ వ్యక్తిని కూడా చంపిన చరిత్ర మీ కుటుంబాన్ని. ఎక్కడ చంపినారో చెప్పాలనా? పులివెందుల వీరప్రాయనపల్లి పోయే మధ్యలో ముత్తుకూరు అనే గ్రామం ఉంటుంది. అతను చెనిక్యాల వ్యాపారస్తుడు. అతను మధ్యాహ్నం పూట ఒకడు వ్యాపారం చూసుకొని వస్తూ ఉంటే ముత్తుకూరు సత్రం దగ్గర చంపిన చరిత్ర మీది. ఇంత చరిత్ర పెట్టుకొని మేమేదో స్వాతంత్ర సమరయోధులం అని చెప్పి మాట్లాడడం సరికాదని చెప్పి చెప్తాను. ఇంకొక దారుణమైన విషయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే ఆ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలా. నరసయ్య గారు చనిపోయిన తర్వాత నరసయ్య మేనల్లుడు మురళీకి శ్రీకాకుళంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది ఆ కాలంలో. కానీ అప్పుడు అతనికి నక్సలైట్లు పరిచయమై, ఎందుకు కడప జిల్లా నుంచి నువ్వు ఇంత దూరం వచ్చావు, ఏమి కారణం అంటే ఈ విధంగా రాజశేఖర రెడ్డి అనే ఒక నరరూప రాక్షసుడు మా మేనమామ ఆస్తిని కాజేసేదానికి మా మేనమామను చంపినాడు, ఆయనకు వారసులు లేరు నేను తప్ప, నన్ను కానీ చంపుతాడేమని చెప్పి ఆస్తులన్నీ వదిలేసి నేను శ్రీకాకుళానికి వచ్చి తలదాచుకుంటా అని చెప్పడం జరిగింది. మురళి చెప్పే విషయంలో వాస్తవం ఉందా లేదా అని చెప్పి ఆ రోజు నక్సలైట్లు అన్ని విధాలా వాళ్ళు సమాచారం తెలుసుకొని రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, ఆస్తి కోసం నరసయ్యను అన్యాయంగా చంపారని చెప్పి రాజశేఖర రెడ్డిని చంపేదానికి ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలనుకుంటున్నా. మీ తండ్రి గారు శాసనసభ్యుడు కాకముందే హైదరాబాద్ పిలిపించుకున్నారు మీ తండ్రిని చంపాలని చెప్పి. సచివాలయానికి ప్రసాద్ అనే ఒక వ్యక్తి, అంటే సచివాలయంలో మైనింగ్ వ్యవహారాలు చూసే ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు అప్పుడు ల్యాండ్లైన్లో ట్రంక్ కాల్ చేసి మీ తండ్రిని అక్కడ పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత మీ తండ్రి ప్రసాద్ దగ్గరికి పోతే, ఏం సార్ మీరు రమ్మన్నారంటే, నేనెప్పుడు రమ్మని చెప్పినాను, నాకు నిన్ను రమ్మని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి కొంత అనుమానం తగిలింది ఏదో జరుగుతోందని చెప్పి. మీ తండ్రి ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది, అప్పుడప్పుడు సచివాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఈ పక్క గేట్ ఉండేది. ఆ గేటు ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం మెడినోవా హాస్పిటల్ దగ్గర నుంచి మీ తండ్రి ప్రసాద్ సచివాలయం నుంచి బయటికి నడిచి వచ్చేటప్పుడు తుపాకీతో కాల్చిన విషయం వాస్తవమా కాదా? జస్ట్ అలర్ట్గా ఉన్న రాజశేఖర రెడ్డి తప్పించుకొని పక్కకు జరగడంతో ప్రసాద్ అనే సచివాలయ ఉద్యోగి ఆ బుల్లెట్ గుండెకు తగిలి అక్కడనే నడి రోడ్డుపైనే, ఆ సచివాలయం రోడ్డుపైనే చనిపోయిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి తెలుసుకో, మీ పెద్దలను అడిగి సమాచారం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తర్వాత 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో మీకు అప్పుడు ఎవరు డైరెక్ట్ ప్రత్యర్థులు లేరు, మీకు ఇంకో కుటుంబానికో లేకుంటే డైరెక్ట్ శత్రువు లేరు. ఎందుకు గాను రాష్ట్ర సచివాలయంలో మీ తండ్రి పేరు అటాక్ చేశారో సూటిగా సమాధానం అని చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి తాబేదారులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకుగా చేశారు? మీరు చేసినా, మీ తండ్రి చేసినా, మీ బంధువులు, మీ నాయనగారులందరూ మీ తాత చేసిన పని ద్రోహమైన పని అని చెప్పేసి మీ తండ్రిని చంపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారి పందన చేరి ఆర్థికంగా ఉన్నత స్థితి పొంది దేశద్రోహులుగా మీరు పనిచేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతరుల ఆస్తులను దోచుకోవడానికి రక్తపు టేరులను పారించి అమాయకులందరినీ కూడా చంపి మీ మీద కూడా, మీ తలకు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత నర్సయ్య కుటుంబీకులతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ కొంత ఆస్తులు ఇచ్చి సర్దుబాటు రాజీ చేసుకున్న మాట వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి? అడుగు, మీరు అప్పుడు పుట్టినారో లేదో నాకు తెలియదు. ఇంత పెట్టుకొని మేము చాలా మంచోళ్ళం, మా నాయన చాలా మంచోడు, మా చిన్నాయనంగా మంచోడు, మా తాతంగా మంచోడని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలను యామార్చవద్దని చెప్పి చెప్తా ఉన్నా. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు మీ తాత జీపులో కానీ, మీ నాయన జీపులో కానీ, మీ చిన్నాయన జీపుల్లో కానీ బాంబులు లేకోకుండా మీరు ఎప్పుడన్నా తిరిగినారా? బ్యాగులు బాంబులు పెట్టుకొని ఏ ఊరికి పోవాలన్నా కూడా బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని పోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పి
సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు చేయని అరాచకాలు, దౌర్జన్యాలు అన్ని గత 4-5 రోజులుగా అన్ని సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న 26 వార్డులకు ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారానికి గాను అప్పటి ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పట్టణంలో బహిరంగ సభ పెడితే వేలాది మంది ఆ మీటింగ్కి రావడం జరిగింది. 2004, 2005 ఒక్క సంవత్సరానికే మీ మీద పులివెందుల ప్రాంతంలో వ్యతిరేకత వచ్చిందనే దానికి అదే సూచన. ఆ రోజు నుంచి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కొన్ని వార్డులు గెలిచే, కొంతమంది కౌన్సిలర్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి మా మీద కుట్రలు పన్ని హింసించిన విషయం వాస్తవం కదా? మీకు నిజంగా ప్రజాస్వామ్యం అంత గౌరవం ఉంటే, మీకు ప్రజలలో బ్రహ్మాండమైన సానుభూతి పలుకుబడి ఉంటే ఎన్నికల ముందు రోజు రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మా జోబులలోనే 100 రూపాయలు, 1000 రూపాయలు, 3000 రూపాయలు డబ్బులు పెట్టి మీరు ఇప్పుడు చెప్తాడు కానీ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర రెడ్డి గారు అని చెప్పి మీ తరఫున వకాలతో తీసుకొని మాట్లాడుతుంటాడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. ఆయన నాయకత్వంలో మా అందరినీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం వాస్తవమా కాదా అని చెప్తాను. ఇంకా మీకు డౌట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, నీ పక్కన మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్ రెడ్డి ఉన్నారు, అప్పుడు మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీకి ఇన్ఛార్జి. నిజమా కాదా? నువ్వు కావాలంటే సతీష్ రెడ్డిని ఎదురుగా కూర్చోబెట్టుకొని అడుగు, ఏం సతీష్ అన్నా ఏం జరిగింది ఆ రోజు మున్సిపల్ ఎన్నికల రోజు అని చెప్పి ఆయనతో చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇది అబద్ధం అని చెప్పి. ఇది జగన్మోహన్ రెడ్డి. తర్వాత నెల రోజుల్లోపే సహకార సంఘంగా ఎన్నికలు వస్తే ఆ రోజు కూడా మేము బలంగా ఉన్న చోట పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్న మా కార్యకర్తలు, మా నాయకులు పోటీ చేయడం జరిగింది. వేల్పుల సహకార సంఘానికి మేము పోటీ చేస్తే నామినేషన్లు ఏనిపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏకగ్రీవం కాకుండా చేశారు, సహకార సంఘ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా లేకుండా చేస్తున్నారని చెప్పేసి మా మీద కక్ష కట్టి మమ్మల్ని చంపాలని చెప్పి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ గుండాలు మా మీద కార్యాలయంలోనే దాడి చేసి మమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరిగిన విషయం కాదా? మమ్మల్ని కాపాడే క్రమంలో పోలీస్ కాల్పుల్లో మీ 2 కార్యకర్తలు చనిపోవడం జరిగింది, ఒకరిది నిజాయితీగా పనిచేయడం జరిగింది. గజ్జల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళు 2 చనిపోయినారు పోలీస్ కాల్పుల్లో. చనిపోతే ఆ కేసులను మేము పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కొని వారిని చంపినామని చెప్పి మా మీద జెండా హత్యల కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ అడుగుతానా? మీరే మీ చిన్నాయన దగ్గరుండి మా ఇల్లు కాల్పించారు, పార్టీ కార్యాలయాన్ని కాల్పించారు. పులివెందుల్లో మాకు సానుభూతి పరిణిగా ఉంటే నాగవర్ధన్ రెడ్డిని కూల్చేశారు, డైనమైట్ పెట్టి పేల్చి. ఇంకా మొండి గోడలు మిగిలితే మీ పొక్కులేళ్ళని తీసుకొని వచ్చేసి మా ఇండ్లన్నీ నేలమెట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్యము లేకుంటే నిరంకుశత్వము, దౌర్జన్యము, రౌడిజము ఇవన్నీ గుర్తుకు రాలేదా జగన్మోహన్ అని చెప్పి అడుగుతాన్నా. ఆ రోజు 2005 అక్టోబర్ 18వ తారీఖు జరిగిన విధ్వంస దృశ్యాలు, పులివెందులలో విధ్వంస దృశ్యాలు, ఇంకా పులివెందుల ఘటన దృశ్యాలు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఏం కాదు, మీరు చేసిన దుర్మార్గానికి. ఇంకా ఎంత దారుణం అంటే మా మీద హత్య కేసులు పెట్టి మా ఇల్లు, నాగవర్ధన్ రెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయాన్ని కూలదోసిన తర్వాత కూడా మీకు మీ మనసుకు ఆనందం కలగలే, శాంతించలే. మళ్ళీ ఇలా ఉరిశిక్ష వేయమని చెప్పి మీరంతా కూడా, మీ పార్టీ నాయకులు, మీ బంధువులంతా కూడా పులివెందుల పూలంగల దగ్గర ధర్నాలు చేస్తారు. అంటే ఇంత అన్యాయంగా ఏమీ సంబంధం లేని వ్యక్తులను, మాకు మీకు ఏమైనా గోడ దగ్గర ఉందే, రాజకీయపరమైన విభేదాలు, సిద్ధాంత విభేదాలు తప్ప మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామనే ఒక దురుద్దేశంతో మా ఆస్తులను కొల్లగొట్టి మా మీద కేసులు పెట్టి పోలీసుల ద్వారా హింసలు పెట్టి, ఇంకా దారుణం మీ రాష్ట్ర ప్రజలు కూడా తీసుకొని రావాలా. మీ సతీష్ రెడ్డి ఉన్నాడు, అడుగు నీ పక్కన ఏం జరిగిందో. సతీష్ రెడ్డిని నన్ను తెచ్చి అర్ధరాత్రి పూట లాకప్ తెరిచి, డ్రెస్ కోడ్ ఉంటుంది లాకప్లో కూర్చోవాలంటే, మేము వేసుకున్న గుడ్డలను తీసి మీ పోలీసులు ఇచ్చిన ఒక బనియను, ఒక నిక్కర మాకు తొడిగి ఉచ్చలు పోసి
లాకప్లో ఉచ్చలు పోసి మమ్మల్ని కూర్చోబెట్టిన విషయం వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి నీ పక్క నుండి సతీష్ రెడ్డిని అడుగు. మళ్ళీ పొద్దున్నే లేపి మీ అడిషనల్ ఎస్పీ అప్పుడుండే అడిషనల్ ఎస్పీ లక్ష్మీరెడ్డి కానీ రాజేశ్వర రెడ్డి కానీ మీరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారా? మీరు ఈ ఊరు వదిలిపోతారా లేదా? లేకపోతే మీ మిగతా ఆస్తులన్నీ కూడా విధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వంగబెట్టి కాళ్ళు పైకెత్తి కొట్టిన విషయం వాస్తవమా కదా? అడుగు, సతీష్ రెడ్డిని అడుగు, కొట్టినారు లేదో. ఇంత దుర్మార్గంగా మీరు చేసి నీ మనస్సాక్షిని అడుగుతాం జగన్మోహన్ రెడ్డి, మేము చంపినామా చెప్పు, నువ్వు మేము చంపినామా చెప్పు. లేదు నీ పక్కన సతీష్ రెడ్డి ఉన్నాడు కదా, చెప్పమను. నేనే కాల్చిన ఆ రోజు అని చెప్పి తుపాకులు తీసుకొని మేము రామగోపాల్ అందరూ కాల్చినామని చెప్పి చెప్పమను, ఒప్పుకుంటాం. ఈ రోజు కూడా 2005 అక్టోబర్ 18వ తేదీ, ఈరోజు 2026 మే 26వ తేదీ, ఈరోజు కూడా ప్రతి నెల మేము నువ్వు పెట్టిన కేసులకు ఈరోజు కూడా కేసులు తెంచుకోలేక, ఈక్కోలేక, పీక్కోలేక నెలకోసారి పులివెందుల నుంచి కడపకు పోవాల్సిన దుస్థితులు ఈరోజు కూడా ఉన్నాం. 21 సంవత్సరాలు అవుతుంది ఈరోజుకు ఆ జెండా ఇచ్చల కేసు నుంచి మేము పోవడం లేదు. ఇంకా దారుణం, ఆయన చెప్తా అంటాడు వ్యవస్థలన్నిటిని కూడా తెలుగుదేశం మేనేజ్ చేస్తారని. వ్యవస్థలను మేనేజ్ చేసింది నువ్వా మేమా? ఆ రోజు వేల్పులలో పోలీస్ కాల్పుల్లో గజ్జల గంగిరెడ్డి స్పాట్లో చనిపోతే అతన్ని పులివెందులకు తీసుకొని వచ్చి తప్పుడు మరణ వాంగ్మూలాన్ని క్రియేట్ చేసింది నువ్వు కాదా అని చెప్తున్నా. కొంతమంది పెద్దలు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని నీకు సలహా చెప్తే ఫోన్లో నోరు మూసుకొని భవిష్యత్తులో 40-50 సంవత్సరాలు రాజకీయం చేయాల్సింది నేను. ఈరోజు వీళ్ళని కనుక అడ్డు తొలగించుకోకపోతే ఇంకొకటి పుడతాడు, కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా జైలుకు పంపించాలి, వీళ్ళను సర్వనాశనం చేయాలని చెప్పిన విషయం వాస్తవమా కాదా? తర్వాత చెప్పారు కొంతమంది పెద్ద మనుషులు, ఆ పార్టీలో ఉండేవాళ్ళు, మేము బంగపోయి చెప్పాం, కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్తే మీరు జగన్తో మాట్లాడుకోమని చెప్పినంట. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒప్పుకోండి, ఇది వాస్తవం. మీరు కానీ క్రియాశీలక రాజకీయాల్లో అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. బెంగళూరులో మీకు ఫోన్ చేసిన వ్యక్తుల పేర్లు చెప్పమండగానే చెప్తా మీరు అడిగితే. తప్పుడు మరణ వాంగ్మూలాన్ని పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో కాంతిమతి అనే ఒక మెజిస్ట్రేట్ మేనేజ్ చేసి ఆమెను ప్రలోభపెట్టి అప్పుడు హైకోర్టు అక్కడ పులివెందుల కోర్టులో బెంచ్ క్లర్క్గా ఉన్న హుస్సేన్ అతన్ని, అదేవిధంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ఎర్రగంగిరెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి కాంతిమతిని మేనేజ్ ముందు వాళ్ళ భర్త భాస్కరరావుని మేనేజ్ చేసినారు. డాక్టర్ భాస్కరరావు తిరుపతి రూయి హాస్పిటల్లో పనిచేస్తాడు. తర్వాత ఆయన ద్వారా ఈమె మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పుడు మరణ వాంగ్మూలాన్ని, చనిపోయిన వానితో తప్పుడు మరణ వాంగ్మూలాన్ని క్రియేట్ చేసిన విషయం వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా. చనిపోయిన వ్యక్తితో మీ మామ సాక్షి, దానికి భారతి గారి తండ్రి దగ్గరుండి తప్పుడు మరణ వాంగ్మూలం రాసి మళ్ళీ మరణ వాంగ్మూలం చేసేటప్పుడు మెజిస్ట్రేటు, డాక్టరు, ఒక అటెండెంట్ తప్ప బయటికి ఆయన కుటుంబీకులు కానీ ఎవరు కానీ ఉండకూడదు, నిబంధనలు చెప్తాయి. కానీ మీ మామ దగ్గరుండి ఇదిరా అని చెప్పి ఈసీ గంగిరెడ్డి గారు రాయించిన విషయం వాస్తవమా కదా? సంతకం చేసిన దాంట్లో విట్నెస్ సంతకం ఈసీ గంగిరెడ్డి గారు. వీటన్నిటిపైన కూడా ఆమె చేసిన అనైతిక పనులకు వ్యతిరేకంగా నేను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేశాను లిఖితపూర్వకంగా. ఆమె ఏమేమి చేసిందని మొత్తం సమాచారాన్ని సేకరించి మొత్తం హైకోర్టు విజిలెన్స్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ విచారణ కూడా అనేక సంవత్సరాల పాటు మీరు ఆపివేయడం జరిగింది. మీ తండ్రి ఉండే నాళ్ళు ఆపేశారు. మీ తండ్రి చనిపోయిన తర్వాత రోషయ్య గారు ఉండేటప్పుడు కూడా ఆమె మీద క్రమశిక్షణా చర్యలకు రాష్ట్ర హైకోర్టు జిల్లా జడ్జి గారిని, అప్పుడు జిల్లా జడ్జిగా విజయలక్ష్మి గారు ఉండేవారు, నిజాయితీ పరులైన జడ్జి కాబట్టి అన్నిటిని కూడా అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా విచారించి ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరెవరు ఛాంబర్ పోతారు, ఎవరైనా కూడా కోర్టు సిబ్బంది తప్ప ప్రైవేట్ వ్యక్తులు కోర్టు జరిగేటప్పుడు ఎవరు కానీ అలౌ చేయరు, పోరు రానివ్వరు. ఎవరెవరు ఆ రోజు ప్రైవేట్ వ్యక్తులు పోయారు, ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఏం జరిగిందనే దానిపైన మొత్తం ఆ విచారణ చేసినప్పుడు నిజాలన్నీ కూడా నిగ్గు తేలినాయి. నీ మీద విచారణ పూర్తి చేసి విజిలెన్స్ ఆమెను చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తే మీరు మళ్ళీ మీ తండ్రి లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికే కేవీపీ రామచంద్రరావు గారి ద్వారా
ఆ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి న్యాయశాఖ దగ్గరికి పోకోకుండా అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మీరు కొరివిలేసి తిప్పి పంపడం జరిగింది. మేము కూడా ఆమె మీద చర్యలు తీసుకోకపోతే మేము శాశ్వతంగా మా కుటుంబాలు వీధిన పడతాయి, మేము నిక్కర్లు వేసుకొని 15 ఏళ్ళు 20 ఏళ్ళు జైళ్ళల్లో ఉండాల్సింది కాబట్టి మేము కూడా వదలని విక్రమార్కుల్లా మేము కూడా పోరాటం చేసి కాంతిమతి పైన అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఫైల్ పోయినప్పుడు దీంట్లో న్యాయం ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన చర్యలు లేకుంటే కార్యక్రమాలు అనైతికమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ సిఫారసు చేయడం జరిగింది. ఎప్పుడు 12/12/2012 రోజు తేదీ 12/12/2012 సంవత్సరము శ్రీమతి కాంతిమతి గారిని నువ్వు మెజిస్ట్రేట్గా అనర్హురాలివి, అనైతిక పద్ధతులకు పాల్పడేవారు న్యాయ వ్యవస్థలో ఉండకూడదని చెప్పి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఆ రోజు పత్రికలు వచ్చింది రాజావారి సేవల చెరువని. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సేవ చేసినందుకు గాను పులివెందుల మెజిస్ట్రేటుకు ఇచ్చిన కానుక. ఇంత అన్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా రాసి రంపాన పెట్టి ఈరోజు నాకేదో అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఇంకోటి అని చెప్పి కళ్ళు పెద్దవి చేసి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా దారుణం, ఎవరంలే మేమంతా అరెస్ట్ అయి ఉన్నాం, మా తండ్రికి అనారోగ్యం ఉండి హాస్పిటల్కి విన్నారు, మా భార్య మా చిన్న కొడుకున్నారు. అందరు కూడా సినిమాలలో విలన్లు ఏదైనా దురాగతాలు జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు, ఈ కుటుంబానికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినా మేము అంతా చూస్తాం. సేమ్ అదే విధంగా నా భార్య నా కుమారుణ్ణి నడు రోడ్డు మీద నిలబెట్టి ఈ కుటుంబానికి పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా కూడా మీ అంతు తేలుస్తాం, మీ కొంపలు కూడా కూరుస్తామని చెప్పిన సంఘటనలు ఈరోజు కూడా మేము మర్చిపోం. జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయాలు దుర్మార్గాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు చేస్తున్నారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా వాస్తవాలు తెలుసుకో, మనిషిగా మారు. ఆ రోజు మీ తాత, మీ కుటుంబం, మీ తాత ముత్తాతలు దేశానికి వ్యతిరేకంగా ఆ రోజు పనిచేస్తే ఈరోజు రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర వినాశనం కోసం, రాష్ట్ర సర్వనాశనం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చెప్పే మీ కుటుంబ చరిత్ర ఏదో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తెలిసింది. నువ్వేదో మా నాయన మంచోడు, మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన మంచోడేం కాదు, మీ నాయనకు తండ్రిగా ఉన్నంత మాత్రాన రాజారెడ్డి మంచోడేం కాదు, మీ నాయనకు తమ్ముడుగా ఉన్నంత మాత్రాన వివేకానంద రెడ్డి మంచోడేం కాదు. అందరూ కూడా మీ కుటుంబం యావత్తు మొత్తం ఈ రాష్ట్ర విధ్వంసానికి, కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది మీరే, ప్రారంభించింది మీరే, మీతోనే ముగుస్తుందని కూడా నేను చెప్తా ఉన్నా. మీకు తాడిపత్రులు దివాకర్ రెడ్డికి ఏం సంబంధం? ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు. మీ ఆధిపత్యానికి మీరు అక్కడుండే సూర్యప్రతాప్ రెడ్డికి ఆయన సహకరించలేదని చెప్పి పులివెందుల నుంచి వందలాది మంది మనుషులు పోయి పెండేకల్ గ్రామానికి పోయి హనుమంత్ రెడ్డిని ఇంటిని కూల్చేసి ఆ దహనం చేసిన విషయం వాస్తవమా కదా? తాడిపత్రులు ఎవరిని అడిగినా చెప్తారు, పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్ని వేల చీనీ చెట్లు మీ చేతులతో మీరు నరికించినారు. ఎప్పుడు లేదు సంస్కృతి. గ్రామాలలో ముఠా కక్షలుంటే వ్యక్తులు తేల్చుకునేవారు. మహిళల జోలికి కానీ లేకపోతే ఆస్తుల జోలికి కానీ పోయిన సంఘటనలో మీరు ప్రారంభించేటంత వరకు రాయలసీమలో లేవు, మీరు ప్రారంభించినారు. రాయలసీమలో అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉంది. ఎక్కడ కూడా మహిళల జోలికి కానీ పిల్లల జోలికి కానీ లేకపోతే ఆస్తుల జోలికి కానీ పోలే. మొట్టమొదటిగా ఆస్తులు విధ్వంసం చేస్తే, ఈయన బలహీనం చేస్తే తప్ప వీళ్ళు మా కంట్రోల్ లేక రారని చెప్పి ఒక ఆలోచనతో మీ ప్రత్యర్థులకు ఉండే ఆస్తులను విధ్వంసం చేయడము, ఏదైనా పొలాల్లో పంటలుంటే వాటిని నాశనం చేయడము, లేకపోతే వ్యాపారాలు ఉంటే వాళ్ళు నాశనం చేసే సంస్కృతిని మీరు ప్రారంభించి మిగతా వాళ్ళు కొనసాగించే విధంగా దాన్ని చేసిన చరిత్ర మీది. ఇంత చరిత్ర మీది పెట్టుకొని నువ్వేందో శుద్ధపూస మాదిరి, నంగనాజి మాదిరి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా వాస్తవాలు తెలుసుకో. మీ ఎదుగుదలను మేము ప్రశ్నించడంలే. ధీరుభాయ్ అంబానీ గారు కానీ సైకిల్లో గుడ్డలు అమ్ముకుంటా లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులైనారు. నిజాయితీగా వ్యాపారం చేసినారు. పేదవాడుగా ఉండాలా, ధనికుడుగా ఉండాలనేది మా అభిప్రాయం కాదు. మీకు వచ్చిన రాజకీయ ఎదుగుదల కానీ, మీరు సంపాదించిన లక్షల కోట్ల సంపద కానీ ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకో. రాజకీయం అంతా రక్త మాంసాలతో
మీరు వేడ గొడవలతో కోళ్ళం కోసినట్టు మనుషులను చంపి రాజకీయ ఆధిపత్యం వచ్చింది. ఆస్తి, ఇతరుల ఆస్తి, ఇతరులు సంపాదించుకున్న ఆస్తిని ఆక్రమించుకొని మీరు ఈ ధనవంతులైనారు. ఈ రెండింటికి ధనం సంపాదించుకోవడంలో న్యాయంగా సంపాదించుకున్నారా, అన్యాయంగా సంపాదించినారో తేడా తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్తున్నా. రాజకీయంగా మంచి సమాజ సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి సిద్ధాంతం కోసం చేసి సామాన్యులు కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రధానమంత్రి స్థాయి ఎదిగినారు. ఎదగడంలో తప్పు లేదు, ఎదగద్దని మేమేం చెప్పడం. మేమంతా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి చట్టసభల్లోకి పోయినాం. ప్రజల్లో ఆదరణ వలన, మీ ఆదరణ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ రోజున రాజకీయం చేసినారా? మొదలు పెట్టినా నుంచి రఫా నరికి మీ ఇంట్లో 2 ముఖ్యమంత్రులు అయినారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎదుగుదల రాజకీయంగా ఎవరు ఏ విధంగా ఎదిగినారు, ఆస్తుల పరంగా ఎవరు ఏ విధంగా చట్టబద్ధంగా ఎవరు వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు, ఎవరు అక్రమంగా ఇతర ఆస్తులను దోపిడీ చేసి సంపాదించుకున్నారు, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నా. నమస్కారం. జై. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ బాధితులు కాదు. జగన్మోహన్ రెడ్డి బాధితులు మేమంతా. అంటే మీ ఇంటి వరకు వచ్చేటంత వరకు మీకు అర్థం కాలే. మీ తాత మర్డర్ అయ్యేటంత వరకు ఎవరినైనా సంపచ్చు అనే విషయాన్ని మీకు అర్థం కాలే. అందాక మీరు ఏం చేస్తున్నారు? ఊర్లలో ఒకరికొకరికి ఎగేసి 2 గ్రూపులు మీ దగ్గరనే పెట్టుకునేది. ఈ నిజమైన మీ దగ్గరికి రాలి, చంపినోడు మీ దగ్గరికి, సచ్చినోడు మీ దగ్గరికే వచ్చే విధంగా చేసుకున్నారు. ఒకరు సపోర్ట్, ఇంట్లో ఒకరు సపోర్టు. మీ ఇంటి కొంప మీదకి వచ్చినంత వరకు మీకు ఫ్యాక్షన్ అర్థం కాలే. అందాక మీరు మా మీదకి రాలేదు కదా, మా మీద కేసులు పెట్టలేదు కదా అని చెప్పి ఉన్నారు. మిమ్మల్ని చంపిన తర్వాతనే ఎవరైనా చంపొచ్చు అనేది అర్థమైంది. నేను చెప్పేది అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తాత ముత్తాతల గురించి సరిగా తెలియదు. నేను అవినాష్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా. అవినాష్ రెడ్డి తాత వైఎస్ చిన్నకొండారెడ్డి మా ఊళ్ళో కొంచెం పెద్ద మనిషి. వీళ్ళ కుటుంబంలో సమాజంలో గౌరవంగా ఒక కాంట్రాక్టర్గా పెద్ద మనిషిగా ఉండేవాడు. ఎందుకుగానో జగన్మోహన్ రెడ్డి నాయన కానీ, జగన్మోహన్ రెడ్డి తాతగారు కానీ ఒక ఎమ్మెల్యేకి చేసిండొచ్చు కదా. అవినాష్ రెడ్డి నాయనగారు వాళ్ళు 6 మంది కదా, వాళ్ళ సపోర్టులు ఉన్నారు కదా. మీ ఆర్థికంగా ఎదుగుదలలో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్నకొండారెడ్డి గారు మీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. మీకు చిన్నకొండారెడ్డి అమ్మ, రాజారెడ్డి అమ్మ వేరైనా, తండ్రులు ఎవరైనా కూడా చిన్నకొండారెడ్డి నిన్ను వదలుకోకుండా మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా నిలవన్నాడు. ఎందుకుగా చేయలే మీరు? ఒక జెడ్పీ చైర్మన్ చేసి ఉండొచ్చు, ఒక ఎమ్మెల్సీని చేసి ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యేని చేసి ఉండొచ్చు, ఒక సమితి ప్రెసిడెంట్ని చేసి ఉండొచ్చు. ఏం చేసినారు? మనోహర్ రెడ్డిని గ్రామ పంచాయతీ ఉప సర్పంచు, మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చేసినారు. అవినాష్ రెడ్డిని కానీ ఎందుకు చేసినారు? ఇంకా ఇంట్లో పోటీ చేసే వాళ్ళు ఎవరూ దిక్కు లేదు. వివేకానంద రెడ్డి డిఫర్ అయ్యి పక్కకు పోయినారు. ఎవరొకరు కావాలని చెప్పి అవినాష్ రెడ్డిని ఎంపీ ఇచ్చేసి అక్కడ నీ రాజకీయ వారసునిగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకునేది తప్ప ప్రేమతో కాదు. అంతకుముందు చేసినది 78 నుంచి 2014 వరకు ఎందుకు ఒక పదవి? రాజశేఖర రెడ్డి అనుకుంటే ఏమైనా ఇచ్చిండొచ్చు కదా. రాజశేఖర రెడ్డి దాదాపు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పెద్ద వయస్సులకు ఎందుకు కానీలే? అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ వంశానికి సంబంధించి చిన్నకొండారెడ్డి కుటుంబాన్ని ఒక ఎమ్మెల్సీ ఇచ్చింటే వద్దన్నారా? ఒక జెడ్పీ చైర్మన్ ఇచ్చింటే వద్దన్నారా? పులివెందులలో జ్యోతిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ చేసినావు. అదే టైంలో అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా పులివెందుల జెడ్పీటీసీ మెంబర్, ఈయన చేసిండొచ్చు కదా జెడ్పీ చైర్మన్గా. కాబట్టి అప్పటికి కూడా ప్రజలను ఏ విధంగా అనగదొక్కుతా వచ్చినారో అవినాష్ రెడ్డి కుటుంబీకులను కూడా 2014 వరకు అనగదొక్కుతానే రాజకీయంగా ముందుకు రాకుండా అనగదొక్కుతున్నారు. ఇది వాస్తవం. కళ్ళ ముందు మేము చూస్తున్నాం. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి గారిని ఎంపీ చేయాల్సి వచ్చింది. మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నారు? ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరూ లేరు. రాజకీయ వారసులు అవినాష్ రెడ్డే. కాబట్టి అవినాష్ రెడ్డి ఆయన కనుసన్నల్లోనే ఈయన రాజకీయం చేయాల్సిందే. ప్రేమ అనేదానికంటే అవసరం, ప్రేమ అనేకంటే రాజకీయ అవసరం అంతే.